ఆవిరికుడిని తయారీ విధానం చూద్దాం. దానికోసం ఒక పెద్ద గ్లాసు మినపగుళ్ళు, చిన్న గ్లాసు బియ్యం విడివిడిగా అయినా నానబెట్టచ్చు, కలిపైనా నానబెట్టు. దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆవిరికుడిం ప్యాన్ తీసుకొని ఇడ్లీ పాత్రలోనే పెట్టుకోవచ్చు. ఇది ఆవిరికుడిం పాత్ర. ఇందులో నీళ్ళు పోసుకొని వేడి అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది తడుపుకొని దాని మీద పెట్టుకోవాలి. ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం అందులో ఆవిరికుడిం పిండిని వేసుకోవచ్చు. ఈ ఆవిరికుడిం కోసం మనం బియ్యమే కాదు, బియ్యం వాడకపోతే కొంచెం ఇడ్లీ రవ్వ కూడా కలుపుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. రెండు అచ్చంగా మినపప్పు పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇలా ఇడ్లీ రవ్వ కానీ బియ్యం కానీ కలిపితే బాగుంటుంది. ప్లేట్లకి ఆయిల్ రాసుకొని ఈ ఇడ్లీ ఆవిరికుడిం ప్లేట్లకి కాటన్ క్లాతులు వేసి దాని మీద ఆవిరికుడిం వేసి క్లోజ్ చేసేసేయాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసినప్పుడు ఆవిరిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి చేతికి తడంటు పెట్టుకొని తాకి చూస్తే చేతికి పిండి అంటకపోతే ఉడికినట్టు. క్లోజ్ చేసి స్టవ్ కట్టేసి ఒక 5 minutes ఆగిన తర్వాత మనం దించుకొని సర్వ్ చేసుకోవడం. దీన్ని అల్లం పచ్చడితోనైనా తినచ్చు, లేదా పంచదార వేసుకున్న, కారపొడి వేసుకున్న ఏదైనా బాగుంటుంది. కానీ ఆవిరికుడిలో నెయ్యి వేసుకొని, పిల్లలకైతే ఎక్కువ నెయ్యి వేసి నేతిలో అద్ది పెడితే చాలా మంచిది. ఓన్లీ మినపప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి గొంతు అనేది పట్టేయకుండా ఉంటుంది. బోన్స్ కూడా చాలా గుడ్. ఇది ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. పిల్లలకైతే మనం అలా నెయ్యిలో ముంచి, ఇదివరకు రోజుల్లో చెరుకు పానకంలో ముంచుకొని తినేవాళ్ళంట ఆవిరికుడిని.